VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి అండ్ వాకర్స్ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీ సింహాద్రి మనోహర్ ప్రారంభించారు. పురపాలక సిబ్బంది, ఇండోర్ మరియు అవుట్డోర్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఏపీసీఓఎస్ సిబ్బంది ఈ వైద్య శిబిరంకు విచ్చేసి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ముఖ్యంగా కార్డియాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంట్రాలజీ, కంటి పరీక్షలు, బీపీ, షుగర్, ఈసీజీ, ఎకో, జనరల్ వైద్యంతో పాటు అన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవా సమితి జనరల్ సెక్రటరీ పల్లపు అనిల్ కుమార్, సింగవరపు ప్రభాకర్, యు రామారావు కొలుసు, శివతో పాటు ప్రముఖ సీనియర్ వైద్య నిపుణుడు వల్లూరుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మనకి శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి అండ్ వాకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మనకి ఈరోజు పురపాలక సంఘ రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా సుమారుగా ఒక 500 మందికి ఉద్దేశించి ఈరోజు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే రోజు రకరకాల పని ఒత్తిడిలో పారిశుద్ధ్య కార్మికులైతే రోజు పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా చాలా కష్టపడుతూ ఉంటారు. వారు ఎప్పుడు అనారోగ్యంగా పాలవుతూ ఉంటారు. అదేవిధంగా రిమైనింగ్ ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు ఒత్తిడితో కూడిన పనులు చేయడం జరుగుతుంది. మనకి ఈ మధ్యకాలంలో మన ఎలక్షన్ వర్క్ అని కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అని కానివ్వండి, ఉద్యోగులు కూడా చాలా విపరీతమైన ఒత్తిడికి అనేది వాళ్ళు లోనవుతున్నారు. దానికి ఈరోజు వారి ఆరోగ్యం పట్ల ఎవరు కూడా సరైన శ్రద్ధ వహించడం లేదు. జాబ్ వల్ల పడిపోయి సరైన ఆరోగ్య పరీక్షలు చేయించుకోకుండా ఎవరు కూడా వారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది. అందుకని వీరందరూ కూడా ఒక మంచి సహృదయంతో మన మున్సిపల్ ప్రజలందరి కోసం పాటుపడే మున్సిపల్ ఉద్యోగుల కోసం ఈ గుడివాడ పురపాలక సంఘ కార్యాలయంలో మన కమిషనర్ గారి సహకారంతో శ్రీ స్వామి వివేకానంద సేవా సమితి మరియు శ్రీ స్వామి వివేకానంద వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు అందరం కూడా పురపాలక సంఘంలో పనిచేస్తున్నటువంటి 50 మంది సిబ్బందికి ఇండోర్, అవుట్డోర్, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ అందరికీ కూడా వైద్య శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక రకాలైన వైద్య పరీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హార్ట్కి సంబంధించి ఈసీజీ ఉంటుంది, 2D ఎకో, తర్వాత నరాలకు సంబంధించి నర్వస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద,
తర్వాత మనకి క్యాన్సర్ సంబంధించి ప్రోస్టేట్ క్యాన్సర్, లేడీస్కి ఏమో బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు, తర్వాత కంటి పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మన రెగ్యులర్ స్టాఫ్, అవుట్డోర్ స్టాఫ్, ఆప్కా సిబ్బంది అందరూ కూడా మనకి సేవ చేసే వాళ్ళకి మనం సేవ చేయాలనే దృక్పథంతో వాళ్ళ గుడివాడ మున్సిపల్ ఆఫీస్లో మనం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అంటే వివేకానంద సేవా సభ్యులు అలాగే వాకర్స్ క్లబ్ తరఫున ఇద్దరి తరఫున కూడా మేము మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అలాగే మేము మరిన్ని మెడికల్ క్యాంపులు విలేజ్లో కూడా తీసుకెళ్ళి ముందుగా ప్రజల్లో కూడా అవగాహన, అంటే ఎలా ఉండాలి ఏంటనేది ప్రజల్లో కూడా అవగాహన తీసుకొచ్చి, అలాగే స్కూళ్ళల్లో కూడా పిల్లలకి తీసుకొచ్చే కార్యక్రమాలు ముందుగా ఇంకెన్నో ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే మేము వివేకానంద సేవా సమితి తరఫున గుడివాడలో అనేక కార్యక్రమాలు చేశాం. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ మెడికల్ క్యాంప్లో మా శ్రీకాంత్ క్లినిక్ తరఫున మా డాక్టర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. నేను వయసు రీత్యా క్యాంప్స్ చేయటం మానేసి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయింది. కానీ వాళ్ళ మళ్ళీ మా క్లినిక్ తరఫున ఇక్కడ చేస్తున్నారనేసరికి, ముఖ్యంగా మన పురపాలక సంఘంలో ఉన్న మన ఉద్యోగులు, స్నేహితులు చాలామంది ఉన్నారు ఇక్కడ. నాకు వాళ్ళందరినీ ఒకసారి కలవాలని చెప్పి నేను వచ్చాను మీ అందరి దగ్గరికి. మీ అందరికీ ఈ క్యాంప్ వల్ల మీకు ఉపయోగపడితే మాకు చాలా సంతోషం. కాబట్టి దీన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోండి, మాతో స్నేహంగా ఉండండి. మా నుంచి మీరు మెడికల్ అడ్వైస్ తీసుకుని సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డిఎస్సీ ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు 2వ రోజు గుడివాడ రూరల్ నాయకులు నిర్వహించిన దీక్ష శిబిరాన్ని పట్టణ అధ్యక్షులు గొర్రెల శ్రీను ప్రారంభించారు. పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం ద్వారా ప్రతిభావంతులైన నిరుద్యోగ యువత గొంతు కోసారని మండిపడ్డారు. ఈ వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పక్కొచ్చేలేక పక్కొచ్చేలా అందరేగా కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వ హోమియో మెడికల్ కళాశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని లక్ష్మీ తులసి 28 ప్రైవేట్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సమీప గ్రామానికి చెందిన లక్ష్మీ తులసి కళాశాలలో హోమియో వైద్య విద్య అభ్యసిస్తోంది. ఆమె కళాశాలకు రాకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థులు హాస్టల్ గదికి వెళ్లి చూడగా ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కళాశాల ప్రిన్సిపాల్ పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లీలామహల్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస శుభ సందర్భంగా నేడు అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించడం జరిగింది. భక్తులు కూరగాయలు పండ్లు అందించగా వారి సహాయ సహకారాలతో ప్రతి ఏటా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వాహకులు ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నారు. రకరకాల కూరగాయలతో పండ్లతో అమ్మవారు అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల చైర్మన్ గోడవల్ల వెంకట హరిబాబు, ఆలయ పూజారి పునీత్ శర్మ, దేవాదాయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో గంగు శిరీష తదితరులు పాల్గొన్నారు. ओम आज्ञा ओम हम आत्मतर स्वाहा ओम हिम ख्यातर स्वाहा ओम हम सुदतर स्वाहा जय ओम शांति देव नमः शांति नमः जागर नमः प्रस्तान नमः दुर्ग नमः ईशान्य मुक्ति नमः तत्पुरुष नमः अगुण नमः भाव नमः ज्योति धारमुक्ति नमः प्रदान नमः सुरति नमः सिगारो कब्जे नमः नेत्रज्ञ नमः स्तर नमः समय नमः स्तने नमः रुद्र नमः ईश्वर नमः तुला शिवा नमः दुष्टंदो नमः साचाः एतेषां मोदेना ब्रह्मकर्म समारभे ओम मोह नमः लोकं समः ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్ చేరువించేసినటువంటి శ్రీ విజయదుర్గామ్మవారి దేవస్థానం నందు దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఆషాఢ మాసంలో అమ్మవారికి ఆనవాయితీగా వార్షికంగా చేసే శాకంబరి ఉత్సవాలు నేడు జరిగినవి. ఈ యొక్క ఉత్సవాలకు ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షలకు పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది భక్తులు అమ్మవారి యందు భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ యొక్క అలంకరణకు గాని ఈ యొక్క కార్యక్రమానికి గాని దిగ్విజయం చేసేలాగా భక్తులు సహకరించారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని అమ్మవారు ఎల్లప్పుడూ కూడా అష్టైశ్వర భోగభాగ్యాలతో తొలగేలా చూడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మరియు మా ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం దినదిన ప్రవర్ధమానంగా ప్రతిరోజు కూడా ఎంతో కొత్త ఉత్సాహంతో ఈ యొక్క ధర్మకర్తల మండలి వారు ఆలయాన్ని ఇలాగా అభివృద్ధి చేయాలనే పదంతో వారందరూ కూడా ఒక తీర్మానంతో ఒక అభివృద్ధి కార్యక్రమంతో ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భక్తులు కూడా వాళ్ళకి సహకరించి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందే కార్యక్రమంలో మీరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 13వ తారీఖు రేపు వచ్చే 13వ తారీఖు నుండి శ్రావణ మాస శుభ సమయం సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాస నిత్య కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మీ యొక్క గోత్రనామాలు నమోదు చేయించుకుని ఈ నెల రోజులు కూడా మీ యొక్క గోత్రనామాలతో అమ్మవారికి మీ యొక్క సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి పరిపూర్ణం కావాలని మీ తరఫున మేము కుంకుమార్చన కార్యక్రమం చేస్తాము. మీ యొక్క గోత్రనామాలు జాగ్రత్తలు నమోదు. నీలమహల్ రోడ్ లో విచ్చేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు ప్రత్యేకించి శాకంబరి దేవి అవతారంతో అమ్మవారి నిండుగా అందరినీ కూడా దర్శిస్తూ ఈ అంగరంగ వైభవంగా భక్తులు కూడా వేడుకలతో అందరూ దర్శించుకుంటూ అమ్మవారి కటాక్షం కలగాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలన్నీ అందరికీ అందజేయాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా కమిటీ నంబర్ సహకారంతో మా పునీత్ సార్ పంతులు గారు అమ్మవారి యొక్క వేడుకని ఎంతో దివ్యంగా నవరాత్రులే గాని ప్రతిరోజు ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకించి ఎంతో అమ్మవారిని కన్నుల విందుగా చూపించి మాకు ఆ తల్లి అనుగ్రహం కలిగేలా
పూజా విధానం కూడా ఎంతో దివ్యంగా చేస్తున్నారు. మా చైర్మన్ గారు సహకరించి ఏం కావాలన్నా చేయాలన్నా సరే మా కమిటీ మెంబర్లు అందరినీ కలుపుకుని అమ్మవారికి ఈ రోజు ఈ చేయాలని అందుకుంటూ దినదిన అభివృద్ధిని చేకూరుస్తూ అందరూ దృష్టిలో అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా నూజివీడు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ ఫ్లోరీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వెంకట ప్రతాప్ అప్పారావు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. నూజివీడులో అభివృద్ధి జరగడం లేదని, రోడ్లు, సంక్షేమ పథకాలపై మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నూజివీడు అభివృద్ధి దిశగా సాగుతుందని తెలిపారు. అభివృద్ధి పనులకు 40 కోట్లకు పైగా నిధులు వినియోగించామని, సంక్షేమ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం 15 కోట్ల చెక్కులు అందించామని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ పనులకు 50 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకుని నియోజకవర్గ అభివృద్ధికి సూచనలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యేకు సూచించారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని దుర్గా ప్రసాద్ తెలిపారు. నూజివీడులో డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయి అనే అంశం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిరాధారమైన ఆరోపణలు, సత్యదూరమైన మాటలు చెప్పడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారి మీద, అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారి మీద కూడా వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కానీ మాట్లాడే, డిఎస్సి మీద కానీ మాట్లాడే నైతిక హక్కు వైసీపీ పార్టీకి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని దద్దమ్మ ప్రభుత్వం వైసీపీ పార్టీది. ఒక్క డిఎస్సి కూడా జరపలా. ఇక్కడ నారా లోకేష్ గారి యువకాలం పాదయాత్రలో కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎన్నిక 16,500 మంది సుమారుగా ఉద్యోగుల్ని తీసుకునే విధంగా డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. దానికి వాళ్ళు అవాకులు చవాకులు పేలుతూ అక్కడేదో స్పోర్ట్స్ కోటాలో అభివృద్ధి, మేము చేసిన అభివృద్ధి మా ప్రత్యేకంగా నా నూజివీడు మండలంలో మంత్రివర్యులు గారు మంత్రిగా అయిన కాడి నుంచి ఎంజీఎన్ఆర్ఎస్ కింద 23,84,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే 15 ఫైనాన్స్ సెంట్రల్ ఫండ్ కింద 48 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే పిఎం అభివృద్ధి కింద 42 లక్షలు, అలాగే ఎంజీఎన్ఆర్ఎస్ హెల్త్ మిషన్కి 84 లక్షలు, అలాగే ఎంపీపీ గ్రాంట్ కింద 1,85 లక్షలు, జెడ్పీటీసీ గ్రాంట్ కింద 1,70 లక్షలు, ఆర్ఎండ్బికి 11,73 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్కి 13,47 లక్షలు, ఇరిగేషన్కి 12,87 లక్షలు, మొత్తం 69,08 లక్షలు ఈ మండలానికి, ఈ ఒక్క మండలానికి ఆయన నూజివీడు మండలానికి డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. పనులు కూడా 90% ఈ ఇచ్చిన గ్రాంట్లలో 90% పనులు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అభివృద్ధి లేదు, అది ఏదో చెప్తున్నారు. అలాగే సిఎంఆర్ఎఫ్ కింద ఒక్క నూజివీడు మండలానికి 3,54,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వైద్యం చేయించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, లేకపోతే అత్యవసరంగా హాస్పిటల్లో ఉంటే ఎంఓసీలు అందజేయడం కానీ. మంత్రి గారు వచ్చి 3 మొక్కలే నాటారు 2 ఏళ్ల సంవత్సరంలో అని చెప్పేసి అనడం జరిగింది. అసలు నూజివీడులో అభివృద్ధి అన్నది మీరు చూడలేక ఓరవలేక పోతున్నారు. మీరు ఎన్ని కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది? 450 కోట్ల అభివృద్ధి అన్నది జరిగింది. అసలు నూజివీడులో మీరు 15 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఆ 15 సంవత్సరాల్లో దొరగారు అసలు మీరు మా మంత్రి గారు వచ్చిన విధంగా ఒక్కొక్క ఇంటికి వచ్చి ఆయన డోర్ టు డోర్ ఇప్పుడు కార్యక్రమంలో జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. మీరేనాడైనా ఒక్కొక్క ఇంటికి వచ్చి విజిట్ చేసింది ఏమన్నా ఉందా? అసలు మీరు ఎస్టేట్ లో నుంచి బయటకు రావడానికే ఇక్కడ మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎదురు చూస్తేనే అప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడతారు. అలాంటి దొరగారు మీరు నూజివీడులో అభివృద్ధి కనపడలేదు అని చెప్పేసి అని అంటున్నారు. ఒకసారి బయటికి రండి, ప్రతి ఒక్క రోడ్డు చూసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.